వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ప్రభాస్ ఒక్కరే కాదు, ఆయన దర్శకులు కూడా రెబల్ స్టార్ కి తగ్గట్టే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి 2-3 సినిమాలు చేయాల్సి వచ్చినా దానికి తగినట్టు షెడ్యూల్స్ రెడీ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ప్రశాంత్ నీల్ కూడా చేరిపోయారు. ఇప్పుడు ఈయన సలార్ 2 పై అద్దరిపోయి అప్డేట్ ఇచ్చేశారు తెలుసా? మరి ఆయన ఏం చెప్పారు? ఇంతకీ సలార్ 2 శౌర్యాంగ పర్వం పట్టాలెక్కేదెప్పుడు? రండి చూసేద్దాం ఎక్స్క్లూజివ్ గా. రాజాసాబ్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన ప్రభాస్ చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఓవైపు స్పిరిట్, మరోవైపు కల్కి 2, ఇంకోవైపు ఫౌజీ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. హైదరాబాద్లోని కొన్ని రోజులుగా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 షూటింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి స్పిరిట్ సెట్లో ఉన్నారు ఈయన. మరో 20 రోజుల పాటు ఇదే సెట్లో కంటిన్యూ అవుతారు. 2-3 సినిమాలు ఒకేసారి చేయకూడదని ప్రభాస్ ఎంతగా నిర్ణయించుకున్నా ఆయన కమిట్మెంట్స్ మాత్రం సహకరించడం లేదు. ఖచ్చితంగా ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే ఫౌజీ చివరి దశకు వచ్చేసింది. కల్కి 2, స్పిరిట్ మాత్రమే భారీ షెడ్యూల్స్ బాకీ ఉన్నాయి. 2026 అంతా స్పిరిట్, కల్కి 2నే కంటిన్యూ కానున్నారు ప్రభాస్. స్పిరిట్ కోసం బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. ప్రజెంట్ షెడ్యూల్ కూడా 30 రోజులు నాన్ స్టాప్ సాగనుంది. ఇక కల్కి 2లో ప్రస్తుతం కమల్ హాసన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు నాగశ్వన్. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే జాయిన్ అవుతారు. మరోవైపు సలార్ 2 అప్డేట్ ఇచ్చారు నీల్. డ్రాగన్ తర్వాత నెక్స్ట్ సినిమా అదే అన్నారు ఈయన. సలార్ 2 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆదిపురుష్, రాధేశ్యామ్ లాంటి ఫ్లాపుల్లో ఉన్న రెబల్ స్టార్ ను మాస్ కంబ్యాక్ ఇచ్చేలా చేసింది సలారే కాబట్టి ఫ్యాన్స్ కు ఈ సినిమా స్పెషల్ ఎమోషన్. డ్రాగన్ పూర్తి కాగానే తన ఫోకస్ అంతా సలార్ 2 పైన పెడతానని కన్ఫర్మ్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన 2027లో స్టార్ట్ చేస్తే 2028 సమ్మర్ నాటికి శౌర్యాంగ పర్వం ఊహించొచ్చు. డ్రాగన్ సినిమా టీజర్ చూశాక కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు కదా, ఇది డ్రగ్ మాఫియా బ్యాక్డ్రాప్ సినిమా అని. ఇందులో ఎన్టీఆర్తో పాటు అందరూ వెళ్లేది ఆ దారిలోనే అని. బట్ ప్రశాంత్ నీల్ బుర్రలో ఇంకేదో ఉంది. ఈ సినిమా విషయంలో అసలు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఈయన. డ్రాగన్ మెయిన్ థీమ్ తెలిస్తే తారక్ ఫ్యాన్స్కి కూడా షాక్ అవ్వక తప్పదేమో. మరి ఇంతకీ ఏంటా థీమ్? జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే మ్యాటర్ అర్థమైపోతుంది. పైగా ఆ టీజర్లోని స్టోరీ అంతా చెప్పేశారు నీల్. స్వాతంత్ర్యానికి పూర్వం మొదలైన కథ ఇప్పటికీ సాగుతుంది అన్నట్లు హింట్ ఇచ్చారు. టీజర్ నిండా విలన్లే ఉన్నారు తప్ప ఒక్క హీరో కూడా కనిపించలేదు. పైగా తారక్ క్యారెక్టర్ను కూడా నెగిటివ్ షేడ్లోనే పరిచయం చేశారు ప్రశాంత్ నీల్. కథలో మెయిన్ ప్లాట్ డ్రగ్ మాఫియా అనేది టీజర్లోనే ఓపెన్ చేశారు. పైగా హెరాయిన్ అంటూ క్లారిటీగా చెప్పారు. 2 వర్గాల మధ్య పోరు అంటూ డిసైడ్ చేశారు నీల్. ఇన్ని చెప్పాక బ్యాక్ డ్రాప్ కూడా అదే కదా అనుకుంటారు. డ్రాగన్ పక్కా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అని ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. మీరంతా అనుకుంటున్నట్లు డ్రాగన్ మాఫియా బేస్డ్ సినిమా కాదు, ఇండియన్ సినిమా ఇప్పటి వరకు చూడని ఓ గొప్ప దేశభక్తి సినిమా అంటూ బాంబ్ పేల్చారు ఈ దర్శకుడు. క్లైమాక్స్ అయ్యేసరికి డ్రాగన్ అద్భుతమైన పేట్రియాట్ సినిమాగా నిలిచిపోతుందని హామీ ఇస్తున్నారు నీల్. ఈ లెక్కన ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో డ్రగ్ ని అరికట్టడానికి హీరో సీక్రెట్ మిషన్ చేస్తాడా, దేశం కోసం హీరో ఎలా పోరాడతాడు అనే కోణంలో కథ సాగుతుందా అనే ఆసక్తి మొదలైంది. వీటన్నిటికీ జూన్ 11, 2027న సమాధానం దొరకనుంది. మార్పు మంచికేనా? ఇండస్ట్రీలో సినిమాలకి టెక్నీషియన్స్ మారడం చాలా కామన్. మరీ ముఖ్యంగా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనూ ఈ మార్పులు చేర్పులు ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా ఇప్పుడు ఇదే జరుగుతోంది మన టాలీవుడ్లో. పేరున్న పెద్ద సినిమాలకి వరుసగా సంగీత దర్శకుల పేర్లు మారిపోతున్నాయి. తాజాగా మరో సినిమాకి ఇలాగే జరిగింది. ఇంతకీ ఏంటి చేంజెస్? లెట్స్ వాచ్. ఈ మధ్య పెద్ద సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్స్ చేంజ్ కామన్ అయిపోయింది. సినిమా మొదలైనప్పుడు ఒకరితో, ఆ తర్వాత మరొకరితో పూర్తవుతున్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పాటల వరకు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేస్తే ఆర్ఆర్ వర్క్ అంతా తమన్ చూసుకున్నారు. పుష్ప 2 విషయంలో కూడా ఇదే జరిగింది. చిరంజీవి విశ్వంబరకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ మార్పులు తప్పలేదు. ఈ సినిమాకు కీరవాణి పాటల వరకు పనిచేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అయితే మిరాయ్ ఫేమ్ హరిగౌర చూసుకుంటున్నారని తెలుస్తోంది. వారణాసితో కీరవాణి బిజీగా ఉండటంతో విశ్వంభర ఆర్ఆర్ బాధ్యతలు గౌరహరికిచ్చారు. అనిల్ రావిపూడి కూడా భీమ్స్ ని కాదని వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ కి జీవి ప్రకాష్ వైపు వెళ్తున్నారు. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో వస్తున్నటువంటి రౌడీ జనార్దన్కి ముందు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టోని తీసుకున్నారు. టీజర్ కి ఆయనే స్కోర్ చేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో విశాల్ మిశ్రా వచ్చారు. అలాగే వెంకీ, త్రివిక్రమ్, ఆదర్శ కుటుంబంకి ముందు హర్షవర్ధన్ రామేశ్వర్ని తీసుకొని తమన్తో రిప్లేస్ చేశారు. ఇప్పుడు మరి ఈ మార్పులు మంచికేనా కాదా అనేది వేచి చూడాల్సిందే. సీనియర్ హీరోయిన్స్ అంతా కేర్ ఆఫ్ స్పెషల్ సాంగ్స్ గా మారిపోతున్నారా?
వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఇమేజ్ కూడా మారిపోతుందా? మెల్లమెల్లగా హీరోయిన్ పాత్రల నుంచి టర్న్ తీసేసుకుని స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులు వేస్తున్నారా? పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్కి సీనియర్ బ్యూటీస్ని మించిన ఆప్షన్ మరొకరు లేరా? చూసేయండి. సీనియర్ హీరోయిన్లు ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తున్నారు. వాళ్ళ ఇమేజ్ సినిమాలకు హెల్ప్ అవుతుంది. దాంతో మేకర్స్ కూడా మరో ఆలోచన లేకుండా స్పెషల్ సాంగ్స్ కోసం సీనియర్ల వెంట పడుతున్నారు. తాజాగా పెద్దీలో చరణ్తో శృతి హాసన్ కాలు కదిపారు. గతంలో ఆగడు, హాయ్ నాన్నలో స్పెషల్ సాంగ్స్ చేశారు శృతి. తమన్నా అయితే పూర్తిగా కేర్ ఆఫ్ స్పెషల్ సాంగ్స్ అయిపోయారు. ఈమె సినిమాలో చిందేస్తే బొమ్మ హిట్ అనే నమ్మకానికి వచ్చేశారు మేకర్స్. జై లవకుశ, కేజీఎఫ్, సర్లేరు నీకెవ్వరు, జైలర్, హిందీలో స్త్రీ 2, రైట్ 2 లాంటి సినిమాల్లో తమన్నా చేసిన పాటలు ఇండియాను ఊపేశాయి. తమన్నా స్పెషల్ సాంగ్స్ కు ఇండస్ట్రీతో పని లేకుండా క్రేజ్ ఉంది. మరో సీనియర్ హీరోయిన్ సమంత సైతం స్పెషల్ సాంగ్ చేశారు. ఈమె చేసిన స్పెషల్ సాంగ్ పుష్పలో ఊ అంటావా మాత్రమే, కానీ ఆ పాటే దేశాన్ని ఊపేసింది. ఇక పూజా హెగ్డే సైతం వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. రంగస్థలంలో జిగేల్ రాణిగా మెరిసిన ఈ బ్యూటీ F3, కూలీ లాంటి సినిమాల్లో అద్దరగొట్టారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ అంతా స్పెషల్ సాంగ్స్ తో బిజీ అయ్యారిప్పుడు. దృశ్యం 3 సినిమాని వెంకీ కావాలని వదిలేశారా? తాజాగా 3వ భాగానికి వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్ చూశాక వెంకీ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? దృశ్యం 3 సినిమాని రీమేక్ చేయకపోవడానికి కారణం త్రివిక్రమ? గురూజీ కారణంగానే దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వెంకీ పక్కకు తప్పుకున్నారా? అసలు దృశ్యం 3 రీమేక్కి ఆదర్శ కుటుంబానికి ఉన్న లింక్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. దృశ్యం 3 విడుదలైంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కు ఊహించిన టాక్ అయితే రాలేదు. తొలి 2 పార్ట్స్ తో పోలిస్తే ఈసారి జీతూ మ్యాజిక్ మిస్ అయిందనే నిరాశే ఫ్యాన్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. చివరి 20 నిమిషాలు మినహా సినిమా అంతా స్లోగా నడిచిందనే టాక్ ఎక్కువగా వస్తుంది. మరోవైపు ఈ రీమేక్ మిస్ చేసి వెంకటేష్ మంచి పని చేశాడంటున్నారు అభిమానులు. దృశ్యం 2లో రాంబాబు పాత్రలో అద్దరగొట్టారు వెంకీ. దాంతో పార్ట్ 3 కూడా చేస్తారనుకున్నారు అంతా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం కేవలం కుటుంబ కథ మాత్రమే కాదు, ఊహించని మలుపులు కూడా ఉండబోతున్నాయి. ఈసారి రొటీన్ నేరేషన్ కి భిన్నంగా గురూజీ సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తోంది. ట్విస్ట్లు, టర్న్లతో కూడిన సాలిడ్ స్టోరీని వెంకీ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశారని, ఈ కథ విన్నాకే దృశ్యం 3 రీమేక్ ఆలోచన వెంకటేష్ పక్కన పెట్టారనే చర్చ నడిచింది. కారణం ఏదైనా దృశ్యం 3ని రీమేక్ చేయకుండా వెంకీ సరైన నిర్ణయమే తీసుకున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. మరి చూడాలిక దృశ్యంని మరిపించేలా వెంకీ త్రివిక్రమ్ల ఆదర్శ కుటుంబం ఉంటుందో లేదో. ముందు నుంచి అనుకున్నది ఒకేసారి 2 పెద్ద సినిమాల టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వద్దు అన్నా కూడా పోలిక అనేది ఉంటుంది. 2 డిఫరెంట్ జోనర్స్ అయినా కూడా ఎవరికి వాళ్ళు తమ హీరోనే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తారు. తాజాగా పెద్ది, డ్రాగన్ విషయంలో ఇదే జరుగుతోందా? తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సైలెంట్ వార్ మొదలైపోయిందా? రామ్ చరణ్, ఎన్టీఆర్ బయట కూడా ఇలాగే హాయిగా దోస్తీ అంటారు, కానీ అభిమానులే అప్పుడప్పుడు పోటీ పడుతూ ఉంటారు. తాజాగా 2 రోజుల గ్యాప్లోనే ఇటు పెద్ది ట్రైలర్, అటు డ్రాగన్ టీజర్ విడుదలయ్యాయి. ఏ మాట కామాటే ఈ రెండింట్లోనూ హీరోల మేక్ ఓవర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎవరికి వాళ్ళు తగ్గేదిలే అన్నట్లు ప్రాణం పెట్టారు. డ్రాగన్ కోసం తారక్ మేక్ ఓవర్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. మొహంలో కళపోయిందని విమర్శలొస్తున్నా లుక్ చూసి పడిన కష్టాన్ని గుర్తిస్తున్నారు. గ్లిమ్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ మురిసిపోతున్నారు. మరోవైపు పెద్ది కోసం చరణ్ కూడా ఇదే స్థాయిలో ఒళ్ళు హూనం చేసుకున్నారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్ అంటూ బాగా మేక్ ఓవర్ అయ్యారు. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా తారక్ వర్సెస్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పోటీ అయితే కనిపిస్తుంది. మరి విమర్శలు చేసుకోవట్లేదు, కానీ డిబేట్ అయితే నడుస్తుంది. 2 సినిమాల్లో ఏది బెస్ట్, ఎవరి మేక్ ఓవర్ ఎలా ఉంది అన్న డిస్కషన్స్ అయితే డీప్ గానే నడుస్తున్నాయి. పెద్ద స్పోర్ట్స్ డ్రామా అయితే డ్రాగన్ ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో నడుస్తుంది. ఫ్యాన్స్ పోటీ ఎలా ఉన్నా ఇటు పెద్ది, అటు డ్రాగన్ 2 ఆయా హీరోల కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. వీటి కోసం సింపుల్ గా చెప్పాలంటే ప్రాణం పెట్టారు రామ్ చరణ్, ఎన్టీఆర్. చూస్తుంటే కంటెంట్ పరంగానూ టాప్ నాచ్ లోనే ఉన్నాయి. మరి చూడాలిక వీటి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయో. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ ఫిల్మీ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.